డిస్ప్లే ఫ్లెక్స్ చేశారు. సో 1 2 3 బాక్సెస్ అనేవి సైడ్ బై సైడ్కి వచ్చేసాయి. సో ఇప్పుడు నేను ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలం చేస్తే సో ఇది కాలం రూపంలో మారిపోయింది. సో కాలం రివర్స్ని ట్రై చేద్దాం ఇప్పుడు. సో మనం ఎప్పుడైతే కాలం రివర్స్ చేసామో బాక్స్ 3 అనేది పైకి వచ్చింది, 2 అనేది మిడిల్కి వచ్చింది, 1 అనేది ఎండింగ్కి వచ్చింది. మనం జస్టిఫై కంటెంట్ యాడ్ చేద్దాం. జస్టిఫై కంటెంట్ సెంటర్. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే జస్టిఫై కంటెంట్ సెంటర్ యాడ్ చేసినప్పుడు ఈ 3 బాక్సెస్ అనేవి మిడిల్లోకి వచ్చేసాయి. ఫ్లెక్స్ స్టార్ట్, ఇది స్టార్టింగ్ నుంచి అంటే మీరు అబ్జర్వ్ స్టార్టింగ్ నుంచి బాక్స్ అనేది వస్తుంది. సో నేను ఎప్పుడైతే ఫ్లెక్స్ ఎన్ అని పెట్టానో ఈ 3 బాక్సెస్ ఎండింగ్కి వెళ్ళిపోయాయి. సో నేను ఎప్పుడైతే స్పేస్ బిట్వీన్ ఇచ్చానో ఒక బాక్స్కి ఇంకో బాక్స్కి మధ్య ఈక్వల్గా స్పేస్ అనేది డివైడ్ అయ్యింది. ఒకవేళ నేను స్పేస్ అరౌండ్ అని ఇచ్చానంటే ఈక్వల్ స్పేస్ అనేది ఇప్పుడు వచ్చింది, వీటి మధ్య వచ్చేసింది. స్ట్రెచ్ అని పెడతాం. సో మనం ఎప్పుడైతే ఎలైన్ ఐటమ్స్ స్ట్రెచ్ అని పెట్టుకుంటామో ఈ డిఫాల్ట్ ఐటమ్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి కంటైనర్ని ఫిల్ చేయడానికి. ఆల్ ఐటమ్స్ ఒకే లైన్లో ఫిట్ అవ్వడానికి ఫ్లెక్స్ వ్రాప్ని యూజ్ చేస్తాం. ఫ్లెక్స్ వ్రాప్ అనేది ఒకే లైన్లో ఫిట్ అవ్వడానికి అలౌ చేస్తుంది. అంటే ఇలాంటి బాక్సెస్ సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను మల్టిపుల్ బాక్సెస్ యాడ్ చేశానంటే కనుక అవన్నీ ఒకే లైన్లో రావాలనుకున్నప్పుడు ఫ్లెక్స్ వ్రాప్ అండ్ వ్రాప్ యూజ్ చేస్తే అన్నీ ఒకే లైన్లోకి వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను కనుక గ్రో యూజ్ చేస్తే ఫ్లెక్స్ గ్రో పెట్టుకుని ఒక 1 పెట్టుకున్నాం. ఆల్ ఐటమ్స్ గ్రో ఈక్వల్లీ, అన్ని ఐటమ్స్ ఒకేసారి గ్రో అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈక్వల్గా సైజ్ అనేది పెరుగుతుంది అండ్ ఈక్వల్గా సైజ్ అనేది తగ్గుతుంది. సో ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఫ్లెక్స్ గ్రో 1. సో ఫ్లెక్స్ గ్రో తీసేసి ఈసారి స్ట్రింక్ పెట్టుకుందాం. ఈసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రింక్ అవటం స్టార్ట్ చేస్తాయి. ఒకవేళ నేను కనుక ఈ మధ్యన గ్యాప్ని కనుక డిసైడ్ చేయాలనుకుంటే, ఒకవేళ గ్యాప్ని యాడ్ చేయాలనుకుంటే జస్ట్ ఏం లేదు గ్యాప్ అని యూజ్ చేసి 50px అని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ తీసేస్తే గ్యాప్ అనేది పనిచేస్తుంది. సో మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి ఉంటే దిస్ ఇస్ నాని మాదిరాజు అండ్ మీకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్కి సంబంధించిన వీడియోస్ అని నేను చేస్తాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.